హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా వండాలో చూపిస్తున్నాను. చూడండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎలా వండుతారో కూడా కామెంట్ చేయండి. ముందుగా ఒక బౌల్ పెట్టుకున్నాను. బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయ్యాక అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా వేయించుకుంటున్నాను. ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. అందులోనే 2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నాను. వాటితో పాటు 2 లవంగాలు, ఒక పువ్వు, దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా వేసుకొని మసాలాలు వేసుకొని మంచిగా వేయించుకున్నాను. ఇవన్నీ వేగేదాకా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవన్నీ కూడా వేగాక ఒక 10 నిమిషాలు చల్లారేదాకా పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత మరి సన్నం కాకుండా మరి లావు కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా సన్నం కాకుండా కొంచెం గరుకుగా గ్రైండ్ చేసుకోవాలి. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఆ చికెన్ని ఒక బౌల్లో వేసి 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసి వాష్ చేసుకున్నాను. అలాగే మీరు ఎన్నిసార్లు ఏం వేసి వాష్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 1 కేజీ చికెన్ని పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను. మీరు ట్రై చేయండి. ఇలా 2 సార్లు కడుక్కొని పక్కకు పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బౌల్ పెట్టుకోవాలి. బౌల్ పెట్టుకున్న తర్వాత అది హీట్ అయ్యాక అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 4 పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను. అందులోనే బగారా సామాన్ కూడా వేసుకున్నాను. 3 లవంగాలు, దాల్చిన చెక్క, పువ్వు, ఆకు, మరాఠీ మొగ్గ, ఇవన్నీ కూడా ఆయిల్లో వేసుకొని వేయించుకుంటున్నాను. తర్వాత అందులోనే ఆనియన్ వేయించుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులోనే వేసాను ఆయిల్లో. దాన్ని మళ్ళీ ఒకసారి మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఉంచాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే గోల్డ్ కలర్లో వచ్చేలాగా చూసుకోవాలి, లేకుంటే మాడిపోతుంది. అందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ముందుగానే అది మిక్స్ పట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత 1.5 స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. మా రుచికి సరిపడా మేము వేసుకున్నాను. మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని ఈ ఆయిల్లో వేయాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలపాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని వేయించుకోవాలి. ఊరికే కలపద్దు. 1 టైం కలిపి మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ పైకి ఎక్కేలాగా చూడాలి. పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా మనకు చూస్తేనే పైకి మంచిగా కనిపిస్తుంది ఆయిల్. అలా ఆయిల్ పైకి ఎక్కాక అందులోనే ఒక స్పూన్ మిరప్పొడి వేసాను. నేను ఆశీర్వాద్ మిరప్పొడి ఉప్పు కలపంది 1 స్పూన్ వేసాను. ఎందుకంటే సాల్ట్ 1.5 వేసాను కదా, అందుకని. వేసి కలిపిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచి ఆ తర్వాత చూస్తే అందులోనే వాటర్ వచ్చాయి. మళ్ళీ ఒకసారి చికెన్ని మొత్తం మంచిగా కలపాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ చికెన్ మాడిపోతుంది. కొంచెం గ్రేవీకి సరిపడా వాటర్ కూడా పోసుకున్నాను. పోసుకొని కలిపి మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాను. మూత పెట్టినాక తర్వాత చూస్తే మళ్ళీ ఈ విధంగా ఉంది. చివర్లో కొత్తిమీర అండ్ గరం మసాలా వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇంతే అండి, సింపుల్గా నేను చేసిన చికెన్ కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతే అండి, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.